సుప్రీంకోర్టులో స్వల్ప అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కోర్టు నెంబర్ 11, 12 మధ్య ఉన్న వెయిటింగ్ ఏరియాలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన సుప్రీంకోర్టు సెక్యూరిటీ, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో దారుణం చోటు చేసుకుంది. తల్లిదండ్రులు చేసిన పెళ్లి బంధాన్ని తెంచుకుని వేరే వ్యక్తిని కులాంతర వివాహం చేసుకుందనే కోపంతో ఓ యువకుడు తన సోదరినే హత్య చేశాడు. మృతురాలు హైత్ నగర్ పిఎస్ మహిళా కానిస్టేబుల్ గా గుర్తించారు. కన్నడ నటి శోభిత హైదరాబాద్ లో బలవన్ మరణానికి పాల్పడింది. శోభిత గచ్చిబౌలి శ్రీరామ్ నగర్ లోని తన నివాసంలో ఫ్యాన్ కూరవేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె తెలుగులో పలు సీరియళ్లు, సినిమాల్లో నటించింది. విశాఖ డైరీ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆవు, గేదె పాలకు కనీస మద్దతు ధర ఇవ్వడం లేదంటూ పాడి రైతులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో డైరీ గేట్లు దూకి లోపలికి దూసుకుపోయేందుకు చేసే ప్రయత్నాలను నిలువరించే క్రమంలో రైతులకు, పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది.